హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SSS క్వీన్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఊర్లో ఈవినింగ్ టైం 7 to 9 సర్కస్ షో జరిగింది. ఈ సర్కస్ షోకి టికెట్ అయితే ఏమీ లేదు, ఫ్రీ ఎంట్రీ. కానీ సర్కస్ అయిపోయిన తర్వాత మనకు తోచినంత డబ్బులు ఇవ్వచ్చు. ఈ సర్కస్ దాదాపు 2 hours వరకు జరిగింది. ఈ 2 hours వాళ్ళు నాన్ స్టాప్గా చేస్తూనే ఉన్నారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది, చూస్తున్నంతసేపు చూడాలనిపించింది. సేమ్ సినిమాలో చేసినలాగా రియల్గా స్టంట్స్ చేశారు, చాలా బాగా చేశారు. మేమైతే 2 hours అలా చూస్తూనే ఉండిపోయాము. కొంచెం కూడా ఎక్కడ కూడా అసలు బోర్ అనిపించలేదు. జనాలు కూడా చాలా అంటే చాలామంది వచ్చారు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ. చిన్నపిల్లలతో కూడా స్టంట్స్ చేయించారు. ఆ పిల్లల్ని చూస్తే అయితే పాపం అనిపించింది రియల్గా. అసలు మా పిల్లలు ముగ్గురు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అలా లైవ్లో చూస్తూ. ఆ సర్కస్ అంతటిని నేను షూట్ చేశాను. మీరు కూడా చూడాలంటే ఒకసారి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వాళ్ళు ఎలా చేశారో, ఏ విధంగా ఎంత కష్టపడి చేశారో మీకు కూడా అర్థమవుతుంది. మీరు అందరూ రావాలని, సర్కస్ చూడాలని తెలియజేయాలని ఇటువంటి సర్కస్ సభలో బేండ్ బాజా వాయిస్తున్నారు. అందరూ రావాలి. పిల్లలు గట్టి సపోర్ట్లు ఇవ్వండి బాబు. 3 బార్ 2 బార్ 1 బార్ గుట్ట ఒక మంచి ధరలు వాయించు. మరి సర్కస్ లో ధరలు సభ్యుడిని అందరూ వచ్చేస్తారు. మంచి బేండ్ బాజా ఇవ్వండి. సర్కస్ సభ్యులు బేండ్ బాజా వాయిస్తున్నారు. ధరలు సభ్యుడిని అందరూ రావాలి. వచ్చిండు మొదలు పడ్డాడు. మెగాస్టార్ అగో టోపీ, రౌండ్ గా టోపీ, బర్రెమలై కట్టే, ప్రభాస్ పైండు, అగో శ్రీదేవి కాట్కే, జేజమ్మ పౌడరు. అరే బాబు 1 మహారాష్ట్రలో, హిందీలో, లెమడి భాషలో మరి ఏమేమంటారో తెలుసా పిల్లలు? మీకు భాషకి వాళ్ళకి తెలియదు. అయితే నేను చెప్తాను, వినండి పిల్లలు. మంచి షో అది బాబు. ఈ జంతువు పేరు తెలుగు భాషలో, అచ్చమైన తెలుగు భాషలో కోతి. ఇంగ్లీష్ భాషలో కంకి. మంకియా? నేను కంకి అనుకున్నా. మరి హిందీలో ఏమంటారు తెలుసా? హిందీలో ఏమంటారు? పత్తర్. కాదు బందర్. అదే బాబు, నేను పత్తర్ అనుకున్నా, బందరా? మరి మహారాష్ట్రలో బాడుకావు. మాట్లాడు మరి బాబు. లమ్మడి భాషలో ఏమంటారు తెలుసా? లమ్మడి భాషలో వాందరి. గోండ భాషలో కొరంగి. ఆర్యా భాషలో లంకు. ఛత్తీస్గఢ్ లో వాంద్రో. మన భాషలో వాండర్. భాషకి వేరే పేర్లున్నాయి. ఇక జంతువు 24 పని చేయాలా? చేస్తుందా? మరి బాబు గట్టి సపోర్ట్ అవుతుంది. మరి సర్కస్ లో ఈ జంతువు రింగు నుంచి పైన కొట్టాల, ఎదురుకర బ్యాలెన్స్ ఆగల, మనిషి మించి జంపి కొట్టాల, శ్రీహరి జంపి కొట్టాల. ఎదురు కర్ర పైన సార్ కర్ర పైన ఒక వంటికాలు బ్యాలెన్స్ ఉండాలి. భద్రాచలం శ్రీహరి జంపి కొట్టాల. బండ్లగాడికి జీతం ఉండాల. మరి మేస్త్రి పని చేయాలి. మేస్త్రి పని సపోర్ట్లు అవన్నా 16 చిక్కులు, రింగు నుంచి 16 చిక్కులు తీసేయాలి. ఒక తెలివిగా జ్ఞానంగా తీసరా బాబు సపోర్ట్ తీస్తారు. మరి ఇప్పుడు జంతువులు చర్చ బ్రేక్ చేయమ్మా. ఇప్పుడు ఆహారంలో ఉన్నాడు
భగ భగవండి వీరుడు అగో జోకర్ పుడు రావాలా వస్తాడా గడికి సపోర్ట్ పిల్లలు ఎస్ఆర్సీ బ్యాలెన్స్ జోకర్ వచ్చేస్తున్నాడు బాబు సపోర్ట్ లో అలాగే అరే జోకర్ వచ్చినావా అబ్బా గడి సపడి పిల్లలు చేస్తారు అయితే కళాకారు షో చేస్తావా కళాకారు చేస్తావా నీ ఊరు ఎవరు ఏం బాయ్ బొమ్మ నుంచి వచ్చినావా నీ పేరు ఏం పేరంట కాలపోయినవా అరే 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 కాలభైరవ ఉండే వస్తది కళాకారు చేస్తావా బాహుబలి ఫైటింగ్ కొట్టాలా మనిషి నెత్తి మీద గోల్డెన్ చాయ్ చేయాలా మరి అమ్మాయిలకి ఫైటింగ్ కొట్టేసేయాలి పై నుంచి అయితే సరిగ్గా చేస్తావా ఒక పాట మీద డ్యాన్స్ చేస్తావా కాల భైరవ వచ్చి ఒక పాట మీద డ్యాన్స్ చేస్తాడు మరి ఇప్పుడు శాంతబాయి రైట్ నీ పేరు అమ్మాయి నీ పేరు దేవసేన శాంతబాయి కాల భైరవ ఇప్పుడు ఒక పాట మీద డ్యాన్స్ మంచి స్టెప్ రెడీ గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటా ఇప్పుడు సర్కస్ బాబు వచ్చినావా నువ్వు ముగ్గురు తర్వాత చేయాలి సరేనా మరి కరెక్ట్ ఉండండి అని రెడీ చేసుకుంటే సావనంతా రెడీ బాబు సపోర్ట్లు రెడీ ఒక మాట చెప్తా నిజం చెప్పాలా వచ్చినావా గట్టికి సపోర్ట్ గా పిల్లలు వస్తుంది ఏమిటి బాబు నీ పేరు ఏం పేరు బాబు ఉదయ్ నీ పేరు బాబు సాయిరామ్ ఉదయ్ చిరు ఉదయ్ సాయిరామ్ పేరు సపోర్ట్ పిల్లలు సరే ఉదయ్ నీ పేరు సాయిరామ్ ఇప్పుడు ఇద్దరు ఏం చేయాలంటే కాలు చేతులు ఫ్రీ చేయాలా వాళ్ళు కడుపులో గుడుగుడు అనిపిస్తుంది కాలు చేతులు ఫ్రీ అయితే మోహంలో ఆనందం వస్తుంది కడుపులో గుడుగుడు పోతుంది మంచి సాంగ్స్ Right? Order for the next ఏమండి ఇద్దరు బాబులు వచ్చేసిండ్రు బాబు వచ్చినావా ఇక ఒక్క పని చేయండి లాస్ట్ 80% గుండం నుంచి బయట పోవద్దు గుండంలో ఉండాలి నువ్వు ఇస్తాము
బయట పోవద్దు, అవుట్ అయిపోతావు. ఇప్పుడు ఒక జిగిలోని వస్తుంది బాబు, చూసినావా? జిగిలోని చూసినావా? ఇప్పుడు జిగిలోని వస్తుంది గుండంలో, గట్టిగా సపోర్ట్ ఇది రావు జిగిలోని. వచ్చేసింది జిగిలోని కోతి సార్. ఈ కోతి చూడండి ఉల్లాసంగా పౌరం చూపించింది. మన కాలనీ వాళ్ళ దుకాణ షెడ్లు, హోటల్ షెడ్లు, చాబీ అన్నగారులు అందరు వచ్చినారు. అందరికి నమస్కారం చేయ బిడ్డ. నమస్కారం చేయమంటే ఇక్కడ కూర్చొని నమస్కారం వేస్తుంది. అలా చేస్తుంటే ఎవరు నచ్చారు దగ్గరకు పోయి అందరికి ప్రేమతో నమస్కారం చేయాలి. ఒక రౌండ్ తిరిగి బిడ్డ, 2 కాళ్ళ మీద వరకు. నమస్కారం చేయమంటే ఒక రౌండ్ తో 2 కాళ్ళ మీద నమస్కారం వేసింది. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు ఒక బర్రగాడికి జీతం ఉండాలి. జీతం ఉంటదా? ఇతను కావాలా జీతగాడు, ఏం కావాలో ఒక షేటు. ఎందుకంటే ఒక కోతి ఒక మాట ఏం చేస్తుందో చేదా ఇప్పుడు తెలుసుకుందాం. గది సబాస్, ఈ కోతి కావాలా నా జీతగాడు, నేను కావాలా పెద్ద షేటు. అయితే ఈ కర్ర ఇస్తాను, భుజం మీద పెట్టుకో, పాట పాడుకుంటా ఎగురుకుంటా దూకుంటా ఈ కర్ర పట్టుకొని బర్రెలు మీకుంటూ రావాలా. చెరువు కట్ట ఇక్కడ ఉన్నది, చెరువు కట్ట పో, 36 బర్రెలు ఉన్నాయి, అన్ని దగ్గర రాపో. పోరా ఓ చితగా ఏమైందా? మంచి పేరు పెట్టు. వాళ్ళ సపోర్ట్లు జీతానికి ఒక పేరు పెట్టాలా. జీతగా జీతగా అంటూ ఎవరు చెబుతుంది అనుకుంటుంది. ఇతనికి ఒక మంచి పేరు పెట్టాలి. పేరు పెడితే పోతాడా? నీ పేరు బర్రెలు కాసే ముత్తయ్య కాదు, ఓ బర్రెలు కాసే కోతి కాదు, ఓ కోతి. దాని కులం పేరు కోతి, మనిషి పేరు పెట్టు. దీని పేరు కోతి. కోతిని కోతి అంటే అలుగుతున్నాడు. అయితే ఒక మంచి మనిషి పేరు పెట్టాలా. పోతాడా? అయితే బిడ్డ నా మాట ఇటు కూర్చో, ఆగం కాకు, నా మాట నీ పేరు కోతి అద్దా? అయితే బాజీరావు కాదు, బాజీరావు కాదు, సకరాం కాదు, చిమినియా కాదు, రామది కాదు, విఖ్యా కాదు. నీ పేరు సఖ్య కాదబ్బాయి, నరేందర్ కాదు, మహేందర్ కాదు, గిరీందర్ కాదు, సురేందర్ కాదు, మహేందర్ కాదు. అబ్బాయి ఓయ్ ఆ పేరు కదా? ఇంకా మంచి పేరు పెట్టు. చిమినియా 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 కాదబ్బాయి, సోనియా కాదు, బిఖ్యా కాదు, ఓ హిరియా కాదు. అబ్బాయి ఓయ్ నేను అన్ని పేరు చెప్తే గొర్రెలు కూడా అన్నాడు. అబ్బాయి అవన్నీ పాత పేర్లు అబ్బాయి. సినిమాల హీరో పేరు పెట్టు. ఇతని పేరు సినిమాలో హీరో పేరు పెట్టాలా? అవును. సినిమాలో హీరో పేరు పెడితే కరెక్ట్ అనుకుంటాడా? అయితే వెంకటేష్ 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 కాదబ్బాయి, బాబు మోహన్ ఆ పేరు కాదు, నల్లబాలు ఆ పేరు కాదు, నల్లబాలు కాదు, అమితాబ్ బచ్చన్ కాదు, ఓ సల్మాన్ ఖాన్ కాదు, ఓ గోవింద్ కాదు. నీ పేరు అమితాబ్ బచ్చన్ కాదు. అబ్బాయి అన్ని పేరు చెప్పినా పోలేదు, ఇంకేం పేరు పెట్టాలి అమ్మాయి? ఇంకా మంచి పేరు. ఇంకా మంచి పేరు ఏం పేరు ఉన్నది? చెప్తాను కదా, సర్దార్ గబ్బర్ సింగ్ అని పెట్టిపోతాడు. అరే బాప్రే, ఈ నల్లమొగ పొడికి సర్దార్ గబ్బర్ సింగ్ కావాలన్నా? అవును. ఆ పేరు అందరూ పిల్లలు నవ్వుతున్నారు. సమన్వయ్ అయ్యో, ఆ పేరుతో పిల్లలు నవ్వుతున్నారు. గబ్బర్ సింగ్ వద్దు, ఓ బెక్కపోసయ్యా, ఓ ఢేబులియా, కాదు, ఓ డోండియా, కాదు. నీ పేరు ఓ ఆలుగొండియా, కాదబ్బాయి. అంటే గబ్బర్ సింగ్ అంటే పోతాడా? పోతాడు. బాబు సపోర్ట్ లో గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ అంటే కంట తగ్గించున్నాడు. అయితే ఇచ్చేసాను సపోర్ట్ బిల్లు చేశారు బ్యాలెన్స్. ఈ గబ్బర్ సింగ్ జాగ్రత్తగా బరగడ పోమంటే పాడుకుంటూ ఎగురు కూడా దూకుంటూ పోయాడు 2 కాళ్ళ మీద. అయితే ఇప్పుడు అలా కాదు,
రింగుల నుంచి బయటకు వచ్చేయాలి. అవును. సపోర్ట్ పిల్లది అదే కర్ర నెమ్మది పైకి లేపేసి 2 పళ్ళ మీద ఒక చేయి మీద భుజం మీద తూకం ఆపేసాయి. బ్యాలెన్స్ ఆపేసాయి. సార్ ఎవరు రాక అమ్మాయిలు అబ్బాయిలు చేస్తారు. ఇప్పుడు ఎవరు రాక అడవి జంతువు వేస్తుంది సార్ ప్రోగ్రాము. సర్కస్ అన్నారు ఒక అడవి జంతువుని అడిపిస్తారని అంటారు సార్. దాని ప్రోగ్రాం తర్వాత ఇప్పుడు అమ్మాయిలు జంపింగ్లు కులాట్లు కళాకార విద్య రియల్ అయిన షో ఇక చూడండి సార్. ముందుగా ఈ పాప ఈ కర్రతో ఒక విద్య చూపించాలి. జాగ్రత్తగా రెడీ.
అలాగే తిప్పితే సలపడ సలాదర కొద్దిగా మిస్టేక్ అయిందా దీని పొగలు పాట పాడి ఎరిగిపోతుంది. మరి అలా కాదు అమ్మాయి, అందులో కాలు పెట్టి తలగబెట్టి ఆ కాలు సందులు ఈ కాలు ఈ కాలు సందులు ఆ కాలు చెట్టుకి పాము సుడుకు పోయినట్టు కర్ర సుడుకు పోయి మలక తీయాలి. గుర్రం అనుకున్నాడు, కర్రతిప్పులంటే సవరం కొడుతున్నాడు జోకర్ పడు అంటే కర్రలు చేస్తారు చేరు ఇప్పుడు సర్కస్ విద్య. మరి అమ్మాయిలు జాతక సర్కస్ లో బ్యాలెన్స్ హలో వేయాలి. అలా సార్ లేదు బాబు అమ్మాయి బయట కొడుతుంటే స్థలపడు స్థలం ఇంకెలాగా ఒకటి అక్కడి నుంచి 1 2 3 4 5 6 రప 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 ఎక్స్ప్రెస్ బస్సు చూడు ఆ మాదిరి బయట కొట్టేయాలి జాగ్రత్తగా. అలాగే 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 అరే చూడంటున్నా అమ్మాయి కొట్టినట్టు జాగ్రత్తగా స్పీడ్ గా పైనుంచి బయట ఉంటారు. ఫైటింగ్ చేతులు పెట్టకుండా ఫైటింగ్ అక్కడి నుంచి కొట్టాలా. మరి బాబు జాగ్రత్త కింది మీద భూమి ఉన్నది జాగ్రత్త కొట్టి పొలిట్గా రెడీ పొలిట్గా ఏమైంది ఏం చేస్తున్నా అక్కడ? అరే అమ్మాయి ఇక్కడ వడ్ల మిషన్ వచ్చింది వడ్లు తులుస్తున్నా. మన జోకర్ పట్టాడు. అది ఏమైంది? ఇక్కడ దుకాణ హోటల్ ఉన్నాయి. అవును లడ్డూలు బండలు బాగా తింటాం బుట్ట బెరమైంది. చౌరస్ కాడ బాగా హోటల్ దుకాణాలు ఉన్నాయి. ఆ దుకాణంలో పోయిండు ఆకలి అయితే 2 రూపాయలు లడ్డు తిన్నాడు. ఇటు లడ్డు అతకపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అరే బాబు గడి సంబంధాలి ఇక మేలు పుసి పుసి సరిపోతుంది సొంత సబ్బు లేక. అరే బాబు సబ్బు సార్ కదా అరే బాబు గడి సబ్బు సరే. అరే అబ్బాయి పొగరము. ఇప్పుడు బండి కింద తేలు ఉంటుంది సార్. తేలు ఎలా అవుతుంది ఆ మాదిరిగా ఒక బాబు వాళ్ళ తేలు ఒక తేలి మాదిరిగా సర్కస్ పురం చూపించాలి.
సర్కస్ లో ఒక సినిమాలో ఫైటింగ్లు ఆ, భూమిని అనే గారు బింది నిండి నీళ్ళున్నాయి సార్. ఈ నీళ్లు మంచి నీళ్లు తాగడానికి తీసుకుపోతాము, ఆ, మరి వాడకం తీసుకుపోతాము. కానీ ఈ నీళ్ళు చూసినావా, బోరి గడిపోవాలా, నల్లగడపోయి బింది నింపుకొని నెత్తి పెట్టి ఇంటికి తీసుకుపోతే వస్తారు సార్. కానీ ఒక సర్కస్ అమ్మాయి చేతులు కాకుండా బలంతో కాకుండా 16 పంచి పెట్టారు సార్. ముందున్న 2 పళ్ళలో బింది పట్టుకొని రామచులుగా జాబ్ పాడు ఎత్తుకుపోయినట్టు ఒక సర్కస్ అమ్మాయి బిందెలు ఎప్పుడు చక్రం ముడిచేయాలి. అవును. మరి ఎలా లేపుతారు చూడండి సార్. ముందున్న పనులకు ఏ పట్టు లేదు, ఏ ఆధారం లేదు. ఒక ఆడిబిడ్డ పోరం చేస్తుంది. బతుకమ్మ 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 కంగల్లో దొరికిన తల్లి ఏ తల్లి కన్నది మింగి నిలవంకలే కడిగిన ముత్యమోలే కనువిందు చేసిన దీపం నీవే. ఈ పూర్వం కాదు బాబు, కొంచెం సైడ్ ఏంటి బాబు సార్ పళ్ళతోటి ఈ పళ్ళతో లేపుతావా? కాళ్ళకు గుర్రెలు పెట్టాడు బిందె. ఈ బాబు బిందె లేపాడంట. లేపుతాడబ్బాయి. మరి బాబు జాగ్రత్త సోపచ్చు పేయాలి. ఆ, మరి బాబు పల్లెలు పోతే జాగ్రత్తగా టోపీ అడగట్టి బాబు గట్టి సపోర్ట్ ఇస్తాను. అరే అరే ఏమైందా నీకు? లేపబ్బాయి, కింద పడ్డాడు, లేపు. అరే చక్కెర వచ్చిందా? అవును. లేవు, కాళ్ళు సేపట్టి లేపు. కాలు అంత ఉంది, చేయి అంత ఉంది. ఏమైందిరా? ఏం చేసినావు? నాకు బిందు చెప్పినంట చక్కెర వచ్చిందంట. బాబు సపడుతుంది. 100 రూపాయలు కట్నం ఇచ్చినారు. తాళ పేరు, కొబ్బరి పేరు మీద, కుడివ పేరు మీద, దేశం పేరు కలిసి సపడ పిల్లది. దూసా రాజారాం గారు, దూసా రాజారాం సార్ ప్రేమతో మన కాలనీలో 100 రూపాయలు కట్నం ఇచ్చినారు. గడికి సపడ పిల్లలు సరిపోలే. 200 రూపాయలు కట్నం ఇచ్చినారు బాబు సపట్లది. పృథ్వీ కుటుంబంని దేవుడు సల్లా కాబట్టి కోరుతున్న మహాభూమిని రే బాబు. ఏమండి, మన కాలనీ సెంటర్ లో ఒక నాగలు వచ్చేసింది. అవును. ఈ నావలు ఎంతో బరుందో రైతన్న తెలిసి ఉంటుంది. రైతన్న, ఆ, రైతన్న గారు ముద్ర కలపరు ముద్ర కూర్చోబోయ్ కూర్చోబోయ్ బాబు సపట్లు. రైతన్న తెలిసి ఉంటుంది. రైతన్న గారు, మన రైతన్న గారు వచ్చిన పెద్ద స్టూడెంట్స్ లో ఎన్నికల కాలంలో ఇక రైతన్న గారు నాగలు దుంతూ ఉంటారు సార్. అవును. ఎంతో బరువుగా రైతన్న తెలిసి ఉంటుంది. ఇప్పుడు అవును. నాగలు ఉన్నది ఆ, అన్నారు. మరి రైతన్న గారు చూడంగా పేరు చూడంగా రైతన్న పాట పేరు మీద, రైతన్న పేరు మీద, కుటుంబం పేరు మీద, దేశం పేరు మీద ఒక మంచి పాట పెట్టేసాయి. రైతన్న పాట పెట్టేస్తే అన్న రైత
నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా నీవు నాగలి పట్టినప్పుడే నాగరికత మాకొచ్చిందంటూ వచ్చిందంటూ రేగు చుక్కమై మొలచితివయ్యా భూమిని సాగు చేసితివయ్యా కాడికి దండం వేడికి దండం కాడిని మోసని ఎట్లకు దండం వేడిని పట్టిని చేతికి దండం కూడును పెట్టని కాళ్లకు దండం అన్నా రైతన్నా ఆయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా ఈ నిప్పులతో మన ఒక సర్కస్ అమ్మాయి ఈ అగ్గితో ఎలా చూపిస్తుంది ప్రోగ్రాము మీరందరూ గమనించండి సార్. సిదిమంటానో యమ్మ సిదిమంటాను నేను సిడుకుమంటూ కాలుతుంటానమ్మా సిదిమంటానో యమ్మ సిదిమంటాను మనసి బతుకులోన చివరిన స్థానై అంతిమంగానాలు కలుపుకుంటాను సిదిమంటానో యమ్మ సిదిమంటాను నేను సిడుకుమంటూ కాలుతుంటా సిదిమంటానో యమ్మ సిదిమంటాను అమ్మాయి చూడండి చేతుల మీద అగ్రిమెంట్ రాస్తుంది అన్నయ్య గారు, కానీ అమ్మాయి చేతులు కాలుతుంది కావచ్చు అనే డౌట్ ఉంటుంది. అవును అన్నయ్య గారు, ఒక నిప్పు గారు వచ్చినప్పుడు ఒక గరం ఛాయ్ తాగినా ఒక వేడి నీళ్ళు తగిలినా మనం వెల్లుల్లి కొడుకుంటాం సార్, కానీ అమ్మాయి అగ్రిమెంట్ చేతి మీద రాస్తుంది అది ఎలాగా అని డౌట్ ఉంటుంది. నువ్వు చేతుల మీద అగ్రిమెంట్ రాస్తుంటుంటే నీ చేతులు కాలుతుంది అని మనము ఈ కర్ర అగ్గి మీద పెడుతున్నా. తల్లి తండ్రులు యూత్లు స్టూడెంట్స్ పేరెంట్స్ అన్నగారు యూత్లు అందరూ చూడంగా ఏమండి ఎంతసేపు పెట్టినా ఈ అగ్గి మీద కర్ర ఎంతసేపు పెట్టినా సార్ ఏమండి కర్ర కాలుతుందా? మరోసారి బాబు సపోర్ట్ లేదు సార్, కాలుతుందా బాబు? ఎప్పుడు చూద్దాం గట్టి సపోర్ట్ లేదు సార్. ఇవ్వండి ఇట్లా పెట్టి తీస్తుంటే కాలుతుంది, వచ్చి కర్ర అయినా బాగా 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 కాలిపోతుంది సార్. అది కర్ర మీద గ్యాస్ ను పోస్తుంటే బట్టి కర్రని కాలిపోతుంది. అదే మాదిరిగా నీ చేతి మీద గ్యాస్ ను పోసి రెండు చేతులు తలబెట్టుకోవాలి. అది
నువ్వు భయపడకు. తల్లి తండ్రులు యూతులు స్టూడెంట్స్ దుకాన్ షెడ్లు పేరు రాలేదు, వాటర్ మెన్ సార్ పేరు రాలేదు, బిఎంసి డీలర్ సార్ పేరు రాలేదు, మన వడ్లీ మిషన్ సార్ పేరు రాలేదు. యూతులు పేమెంట్స్ స్టూడెంట్స్ రైతన్నలు ప్రతి ఒక్కరు ఉన్నారు. కొద్దిగా ఎగసి పడతా పోరాట జాలన ఎత్తి పడతా వాళ్ళ త్యాగాల సాగడ ఇచ్చే మెలుగుతుంటా సిదిమంటానోయమ్మా సిదిమంటానోయమ్మా సిదిమంటాను నేస్తుంటానమ్మా సిదిమంటానోయమ్మా సిదిమంటాను. చీకట్లో చిన్నయ్య ఆడిబిడ్డ అగిలు కాలిపోతుంది, మన కాళ్ళు నమ్ముకుని వచ్చినారు బట్టికి చూసి పంపడమని చీకట్లో చిన్నయ్య నా పిల్లలు కానీ ఈ అగిరి మంటలు